బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్లో ఎటువంటి ఫలితం రాబోతుందని, జూబ్లీ హిల్స్ బైపోల్లో పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదైందని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ బైపోల్ ఇప్పుడు అధికార విపక్షాలకు మోస్ట్ ప్రెస్టీజియస్ ఎలక్షన్ ఇది. అన్ని పార్టీలకు గెలుపు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజలంతా తమ వైపే ఉన్నారు, తమ పాలనపై ఎటువంటి వ్యతిరేకత లేదు అని చాటి చెప్పాలి అని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ఇక బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలి అని ఆరాటపడుతోంది. నిలబెట్టుకోవడం కోసం బీఆర్ఎస్ పోరాడింది. బీజేపీకి ఎంతో ఇంతో పవర్ క్యాలిబర్ ఉన్నది. హైదరాబాద్లో మాత్రమే ఈ ఎన్నికల్లో గెలిచి పార్టీలో ఇంకా సత్తా ఉంది అని చాటి చెప్పాలి అనే ఆలోచన కమలనాథుల్లో కనిపిస్తోంది. దీంతో ఈ ఎన్నిక ప్రచారం పీక్స్కు చేరింది. అధికార విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటల మంటలు, సవాళ్ల పర్వం, హామీల పర్వం, అంతకు మించి ప్రచారం ఎట్టకేలకు జూబ్లీ హిల్స్ ఎన్నిక ముగిసింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈవీఎంలలో తమ తీర్పును లాక్ చేసి ఉంచారు. మరి జూబ్లీ హిల్స్ ఓటరు ఎవరికి జై కొట్టారు? 3 ప్రధాన పార్టీల్లో గెలుపు వరించేది ఎవరిని? ఈ వివరాలు అందించడానికి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సర్వే నిర్వహించింది. బిగ్ టీవీ ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి 6 గంటల వరకు పోలింగ్ ముగిసేంత వరకు పోలింగ్ బూత్ల దగ్గర నుంచి వివరాలు సేకరించింది. ఇంకా పోలింగ్ బూత్ల దగ్గర జనం ఉండటంతో బిగ్ టీవీ ప్రతినిధులు అక్కడే ఉన్నారు. ఆ వివరాలని సేకరిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో పోలింగ్ పర్సెంటేజ్ ఎంతో నేను చెప్తున్నాను. జూబ్లీ హిల్స్ పోలింగ్ పర్సెంటేజ్ గత ఎన్నికల్లో 47% పోలింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకే ఈ 47% క్రాస్ చేసింది జూబ్లీ హిల్స్ పోలింగ్. 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. 6 గంటల వరకు ఎంత పోలింగ్ నమోదైంది అనే వివరాలు మరికొద్దిసేపట్లో రాబోతున్నాయి. ఈసారి జూబ్లీ హిల్స్ లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ అది ఆశించిన స్థాయిలో పెరిగిందా లేదా అన్నది మరికొద్దిసేపట్లో మీకు చూపించబోతున్నాను. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాన్ని చూస్తే 47.16% నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ కంటే ఈసారి జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. ఈ స్వల్ప పెరుగుదల ఎవరికి కలిసి వస్తుంది? ఒకవేళ ఎవరు గెలిచినా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం లేదు అంటూ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. లేదు, భారీ మెజార్టీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ 16,000 ఓట్ల మెజార్టీని సాధించింది. ఈసారి ఆ మెజార్టీని కాంగ్రెస్ బీట్ చేస్తుంది అనే కొన్ని సర్వేలు వస్తున్నాయి. కానీ బిగ్ టీవీ మాత్రం యాక్యురేట్ సర్వేని మరికొద్ది సేపట్లో మీ ముందుంచబోతుంది. ఇంకా పోలింగ్ కేంద్రాల దగ్గర జనం ఉండటంతో మేము కొన్ని నిమిషాల పాటు ఆ సర్వే ఫలితాలను మీకు అందించడానికి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే చివరి ఓటు వేసే అంతవరకు కూడా మేము ఆ శాంపిల్స్ని సేకరిస్తున్నాము. ఇది ఏ ఎన్నికల్లో చూసినా ఈ బిగ్ టీవీ చేసినటువంటి సర్వే ఒక ప్రతిష్టాత్మక సర్వే కాబోతుంది. చాలా యాక్యురేట్ సర్వే కాబోతుంది.